వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం తొత్తరమూడి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన బొక్క సాయిబాబా తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని, లేకుంటే ప్రాణానికి ప్రమాదమని, దానికి 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు సూచించారు. ఆ విషయం తెలుసుకున్న జనసేన నాయకురాలు కడలి ఈశ్వరి గల్ఫ్ సిటీ బలజ యువశక్తి సేవా సంస్థకి తెలియజేయడంతో సంస్థ నుండి 20,000, ఈశ్వరి 20,000 రూపాయలు, అమెరికాలో ఉంటున్న కిరణ్ 10,000 రూపాయలు, మొత్తం కలిపి 50,000 రూపాయలు అందజేశామని అధ్యక్షులు కట్టా భాస్కర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుబ్బల శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, వెంకటరమణ, శ్రీనివాస్, రామారావు తదితరులు పాల్గొన్నారు. తొత్తరమూడి గ్రామంలో అంటే ఐనవిల్లి మండలం అంటే నా పుట్టినూరు, నా మెట్టినిల్లు పుట్టినిల్లు కూడా ఇక్కడే అవడం వల్ల ఇక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఏదో మా ఇంట్లో కష్టం వచ్చిందన్నంత బాధ కలుగుతుంది నాకు. అదేవిధంగా మొన్న పెద్దలు వచ్చి చెప్పడంతో బాధ అనిపించి నేను మా గల్ఫ్ చెట్టిబలిజ యువశక్తి నుంచి భాస్కర్ ఉన్నాడు మా తమ్ముడు, తనకి చెప్పాను ఇలా ఇలా జరిగిందంటే ఇంకో కార్యక్రమం పెట్టామక్క, ఆ కార్యక్రమం కాదని 15,000 పంపిస్తాను మీరు చూడండి అంటే అది 15,000. తర్వాత మా పాప ఒక 20,000 మనం ఇద్దామని చెప్పేసి ఒక 20,000 నేను, ఇంకొక 5,000 అందులో వేసి అదొక 20,000, ఇది ఒక 20,000. యుఎస్ఏ ఒక నా తమ్ముడు ఉంటాడు కిరణ్, తను ఒక 10,000 పంపించాడు. ఈ మొత్తం 50,000 ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇంకా చాలా గ్రూపుల్లో నేను చెప్పడం జరిగింది, ఎవరన్నా దాతలుండి సహాయం చేయగలిగితే తప్పకుండా సహాయం చేయమని కోరుతున్నాను. ఎందుకంటే అతను వయసు చిన్నతను, అతనికి ఇంత కష్టం వచ్చింది అంటే అది మామూలు కష్టం కాదు. అతనిది మాట పడిపోయే పరిస్థితి కూడా వస్తుంది, ఆపరేషన్ చేయకపోతేని కాలు కూడా లాగుతుందని చెప్పడం జరిగిందంట. దయచేసి అందరూ కూడా అతనికి కష్టం వచ్చింది కాబట్టి మనం అందరం అంటే నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఇంటింటికే ఒక పువ్వు అయితే ఈశ్వరుడికో మాలని చెప్తూ ఉంటాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బొక్క సాయిబాబు తొత్తరమూడి. ఓకేనా. ఈరోజు ఐనవిల్లి మండలం తొత్తరమూడి గ్రామంలో బొక్క సాయిబాబు గారు మరి ఆయన వృత్తిరీత్యా మరి తాపీ మేస్త్రి వర్క్ చేసుకుంటూ ఉంటారు. మరి ఆయనకి మరి గతంలో ఏదో అనారోగ్య కారణంగా హైపవర్ మెడిసిన్స్ వాడడం వల్ల డాక్టర్లు ఆయనకి తీవ్రమైన మరి అనారోగ్యరీత్యా నరమ్స్ కొన్ని మరి దెబ్బతినడం, అలాగే వినికిడి శక్తి, అలాగే కొన్ని పార్ట్స్కి సంబంధించిన నరమ్స్ కూడా దెబ్బతినడం జరిగింది. మరి దాని రూపేణా ఆపరేషన్ చేయాలంటే కనుక ఇక్కడెక్కడ డాక్టర్లు మరి చేయలేమన్న పరిస్థితిలో ఇక్కడ బెంగళూరు కదండి, బెంగళూరు హాస్పిటల్లో జాయిన్ చేయడం, సుమారుగా మరి 15-20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడం, మరి అంత పెట్టుబడి పెట్టుకునే స్థాముత వారికి అయితే లేదు. ఒక సాధారణమైన మరి మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆయన మరి ఈ రకంగా ఇలాంటి మరి అనారోగ్యానికి పాల్పడడం చాలా బాధాకరమైన విషయం. మరి మా గ్రూప్ మెంబర్ అయినటువంటి కడలి ఈశ్వర్ గారు మరి మాకు రిక్వెస్ట్ చేయడం, గల్ఫ్ చెట్టిబల్ యువశక్తి అడ్మిన్ కట్ట భాస్కర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు అనేక కార్యక్రమాలు ఉంటాయి, నెలకి 2 కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రియారిటీ ప్రకారం మరి ఏదేమో అవసరమో అర్జెంటో అవి చేస్తూ ముందుకు పోతూ ఉంటాం. మరి అత్యవసరంగా చెయ్యాలి తమ్ముడు అని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ చేసినప్పుడు వెంటనే మరి మా గ్రూప్ నుంచి మరి ఆవిడ సహాయంతో సహా మరి 20,000 రూపాయలు ఈవేళ మరి బొక్క సాయిబాబు గారికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి మా గ్రూప్ సభ్యులందరూ కూడా ముందుకు రావడం జరిగింది. వారందరూ మరి కోరిక మేరకు ఈవేళ మరి బొక్క సాయిబాబు గారికి మరి ఈశ్వరి గారి చేతుల మీదుగా, అలాగే మా గ్రూప్ సభ్యుల చేతుల మీదుగా, అలాగే మన గ్రామ పెద్ద మరి మట్టపర్తి రామారావు గారి చేతుల మీదుగా ఈవేళ 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అలాగే ఇది కాకుండా మరి కాకినాడ నుంచి మరి మన ఈశ్వరి అక్క గారు మరి ఆవిడ కూడా మరి ఆయనకు తోచిన గ్రూపుల ద్వారాగా మరి ఒక 30,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకు రావడం, మరి ఆ సాయిబాబు గారికి ఆ 30,000 రూపాయలు కూడా ఈవేళ అందించాలని చెప్పేసి మనందరి చేతుల మీదుగా ఆవిడ కోరడం జరిగింది. మరి ఈవేళ మరి గల్ఫ్ చెట్టిబల్ యువశక్తి వాట్సాప్ గ్రూప్ తరపు నుంచి 20,000 రూపాయలు, మరి మన మేశ్వరి అమ్మగారు మరి తరపు 20,000, ఇంకొక అదే 15,000 రూపాయలు కిరణ్ యుఎస్ఏ. ఓకే. మరి ఈశ్వరమ్మ గారు ఒక 20,000 రూపాయలు, అలాగే కిరణ్ గారు మరి ఆవిడ తరపు నుంచి ఆయన తరపు నుంచి మరి కొంత ఆర్థిక సాయంతో మొత్తం టోటల్గా మరి ఈవేళ 50,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతుంది. మరి మన బొక్క సాయిబాబు గారు మరి ఆరోగ్యం బాగుపడి చక్కగా మళ్ళీ తిరిగి మరి ఆయన యథావిధిగా అన్ని కార్యక్రమాలు చేసుకునే విధంగా ఆయన మళ్ళీ తిరిగి
మరి ఆ పూర్తి ఆరోగ్యంతో పనులు చూసుకునే విధంగా ఆ దేవుడు మరి ఆయనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు మరి సెలవు ఇప్పించాలని కోరుతున్నాం. అలాగే మన ఈశ్వరామ్ గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా ఈ గ్రూప్ తరఫున కోరుతున్నాం.